ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ, నీకు తెలియకుండా ఒక వ్యక్తి నిన్ను చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నారు తల్లి. వారి పేరు తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతావు, ఉలిక్కి పడతావు. ఎందుకంటే ఆ వ్యక్తి నిన్ను ఎప్పుడూ కూడా దొంగచాటుగా చూస్తూ ఉంటారు, నక్కి నక్కి చూస్తూ ఉంటారు, దాక్కొని చూస్తూ ఉంటారు. నువ్వు ఏం చేస్తున్నావు, ఎటు వెళ్తున్నావు, ప్రతి ఒక్కటి కూడా నీ మీద ఎప్పుడూ కూడా కన్నే వేసే ఉంటారు. అనుక్షణం నీ నీడలా తిరుగుతూనే ఉంటారు, కానీ నువ్వు ఎప్పుడూ కూడా గమనించలేదు. ఈ రోజు గనక వారు ఎవరు అని తెలుసుకున్నావు అంటే నిజంగా ఆశ్చర్యపోతావు, నిజంగా ఆందోళన చెందుతావు. అలాంటి ఒక సన్నివేశం గురించి, అలాంటి ఒక సంఘటన గురించి చెప్పబోతున్నాను బిడ్డ. అయితే ఆ వ్యక్తి ఎవరు ఏంటి అనేది ఖచ్చితంగా తెలుసుకుని తీరాల్సిందే. ఆ వ్యక్తి వల్ల నీకు లాభం జరగబోతోందా, నష్టం జరగబోతోందా, అసలు ఆ వ్యక్తి ఎవరు తెలుసుకోవాల్సిందే. లేకపోతే మాత్రం చాలా బాధపడతావు. ఎందుకంటే ఆ వ్యక్తి నీ వెంట తిరుగుతున్నది తెలియదు, నిన్ను చూస్తున్నది తెలియదు, నిన్ను గమనిస్తున్నది తెలియదు. అడుగడుగునా కూడా అతడి కన్ను నీ మీద ఉంది అన్న విషయం కూడా నీకు తెలియదు. ఇప్పటికైనా నీకు చెప్పాలి, తెలియజేయాలనే వచ్చాను. మరి నీ సాయి మాట ఒక్క 2 నిమిషాలు వినబిడ్డ, లేకపోతే పశ్చాత్తాపంతో కుమిలిపోతావు, ఏడుస్తావు, కన్నీళ్లు పెట్టుకుంటావు అంటూ బాబాయ్ గారు ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారండి. బాబా గారి మాటలు వెనుకున్న అర్థం పరమార్థం తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా మన సాయి భక్తులందరికీ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. అలాగే ఓం సాయిరామ్ అంటూ కామెంట్ టైప్ చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుండొచ్చు, ఇక్కడ ఒక్కసారి చూడండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్య రాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 966987 మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా కేవలం పూజల ద్వారా, ఫోన్ కాల్ ద్వారానే పరిష్కరించి చేస్తారు. నేరుగా పని లేదు, పర్సనల్గా మీట్ అవ్వాల్సిన అవసరం అంతకంటే కూడా లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడో కంటికి తెలియకుండా మొండి సమస్యలు సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్య భర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా, నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్య భర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తకొడల మధ్య సఖ్యత లేకపోయిన ప్రతి ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఇక్కడ మీకే కదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరు నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ, నిజంగా ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సిన ఒక సందేశం బిడ్డ. నీ వెనక ఏం జరుగుతోంది, అసలు నిన్ను ఎవరు గమనిస్తున్నారు, ఎవరు చూస్తున్నారు, ఎప్పుడైనా నీకు కలలో అయినా ఆలోచన వచ్చిందా, నీ ఊహలో అయినా మెదిలిందా, అలాగే నీ మనసు చెప్పిందా నిన్ను ఎవరో గమనిస్తున్నారు, నిన్ను చూస్తున్నారు, అనుక్షణం నీ గురించి ఆలోచిస్తున్నారు, తపన పడుతున్నారు, నిద్రాహారాలు మానేస్తున్నారు, రాత్రిళ్ళు కూడా నీ గురించి ఆలోచిస్తున్నారు, వాళ్ళ పని పాట, తిండి తిప్పలు అన్నీ మానేసి నిన్ను గమనిస్తున్నారు అంటూ నీ మనసు ఎప్పుడైనా నీకు చెప్పిందా, హెచ్చరించిందా? లేదు కదా. నీకు మచ్చుకైనా ఈ విషయం తెలియలేదు కదా. అసలు ఇలా జరుగుతోంది అన్న ఆనవాళ్ళు కూడా నీ కంట పడలేదు కదా. ఈరోజు చెప్తాను విను బిడ్డ, జాగ్రత్తగా విను. ఎందుకంటే ఒకవేళ ఈ వీడియో నువ్వు ఈ క్షణంలో నువ్వు చూసినట్టయితే, నీ ముందుకు వస్తే నిజంగా ఇక్కడ నీ సాయి నీతో ఉన్నాడు, నీతో ఏదో చెప్పబోతున్నాడు అని నువ్వు అర్థం చేసుకో. ఎందుకంటే అవును, ఎవరో ఒకరు ఉన్నారు నీతో అంత ప్రేమ చూపేవారు, నీ మీద అంత ప్రేమ చూపించేవారు. నీ పేరు ఆయనలో మంత్రంలా జ్వలిస్తోంది. మరి నేను నీకు అదే సత్యాన్ని చెప్పడానికి వచ్చాను. అది నీ ఆత్మను కదిలించేది, నువ్వు ఊహించలేవు. ఒక మనిషి నీ కోసం ఎంతగా కాలిపోతున్నాడు, ఎంతగా ఏడుస్తున్నాడు, ఎంతగా తప్పిస్తున్నాడు, ఎన్నిసార్లు నీ నిశ్శబ్దాలలో తనను తాను పూర్తిగా కరిగించుకుంటున్నాడో తెలుసా బిడ్డ. ఆయన ప్రతి హృదయ స్పందనలో నువ్వు నివసిస్తున్నావు. ఆయన ప్రతి రాత్రి నీ పేరుతోనే మొదలవుతుంది.
నీ పేరుతోనే ముగుస్తుంది. ఆయన మొత్తం జీవితం కేవలం 2 భావనలపై ఆధారపడి ఉంది. నిన్ను కోల్పోయే భయం ఒకటి, నిన్ను పొందాలనే ఆశ మరొకటి. మరి నేడు ఆ రహస్యాన్ని నేను బయట పెట్టడానికి వచ్చాను. వింటావా మరి? సిద్ధంగా ఉన్నావా? కాసేపు పనులన్నీ పక్కన పెట్టు, కాసేపు ఆలోచనలన్నీ పక్కకు పెట్టు, కాసేపు భయాలు, గందరగోళాలు అన్నీ పక్కకు పెట్టు. నీ సాయికి మాత్రం నీ చెవులు అప్పగించు. ఒక అద్భుతాన్ని చెప్పబోతున్నాడు. అది నీ భవిష్యత్తు దిశను మార్చేది. ఏ పేరు నిన్ను జన్మల నుంచి ప్రేమించిందో ఆ సత్యం ఇక దాచలేను బిడ్డ. ఆయన ఎవరో అపరిచితుడు కాదు, ఏ స్వప్నం కాదు, ఏ కల్పన కాదు. ఆయన నువ్వు రోజు నీ ప్రపంచంలో చూసేవాడే, కానీ ఆయన ప్రేమ లోతుని నువ్వు ఎప్పుడూ అర్థం చేసుకోలేదు. నేను నీకు ఆ ప్రేమ పేరు చెప్పటానికి కాదు, ఆయన ఆత్మతో పరిచయం చెయ్యటానికి వచ్చాను. ఆ ప్రేమ నీ రక్త నాళాల సహచరి, నీ ఆత్మ దాచిన అర్ధ భాగం. శ్రద్ధగా విను, ఎందుకంటే ఈ క్షణం సాధారణమైందేం కాదు. నేను నీతో స్వయంగా సాయి మాట్లాడుతున్నాడు. నేను నిన్ను ఆ సత్యం వైపు తీసుకువెళ్తాను. అది నిన్ను లోతుగా కదిలించేది. నా ప్రియమైన బిడ్డ, నేడు ఒక సత్యాన్ని చెప్పడానికి వచ్చాను. అది నీ ఆత్మను కంపించేది. మరి నువ్వు ఊహించలేదు. నీ జీవితంలో ఏ శక్తి, ఏ హృదయం, ఏ చైతన్యం నిన్ను నిశ్శబ్దంగా ఎంతగానో ప్రేమిస్తుందో. ప్రతి రాత్రి నీ బాధతో నిద్రపోతున్నారు, కానీ ఎవరో ఒకరు నీ ప్రతి శ్వాసను లెక్కిస్తున్నారు తెలుసా? ఎవరో ఒకరు నీ ప్రతి హృదయ స్పందనలో తన ప్రార్థనలు దాచుకుంటున్నారు తెలుసా? ఎవరో ఒకరు నిన్ను కోల్పోయే భయంతో వణికిపోతున్నారు. మరి నువ్వు ఇప్పటి వరకు తనతో అపరిచితులుగానే ఉన్నావు, కొత్త వ్యక్తిగానే ఉన్నావు. వింతగా ఉంది కదా? నువ్వు భావిస్తున్నావు కదా, ఈ ప్రపంచంలో నన్ను ఎవరు అర్థం చేసుకోరని. కానీ ఎవరో ఒకరు నిన్ను నీకంటే ఎక్కువగా చదువుతున్నారు. నీ రక్త నాళాలలో ప్రవహించే ప్రతి భావన, అనుభూతి చెందుతున్నారు. నీ కళ్ళ నిశ్శబ్దాన్ని కూడా విని అర్థం చేసుకుంటున్నారు. అయినా నువ్వు ఆయన పేరుతో అస్సలు అపరిచిత వ్యక్తివే. ఆయన పేరు కూడా తెలియనంత అపరిచిత ఒక వ్యక్తివి. ఇక్కడ నువ్వు ఇప్పుడు వింటున్నది ఏ సాధారణ మాట కాదు. ఇది నా చైతన్యం యొక్క ఆ లహరి. అది నేరుగా నీ హృదయాన్ని తాకుతుంది. నువ్వు తరచుగా అంటుంటావు, నాకు ఎవరు ప్రేమ చూపించే వాళ్ళు లేరు, ఎవరు నా బాధను అర్థం చేసుకుంటారు, నాలో బద్దలైపోయిన ఆ భాగాలను ఎవరు అతుకుతారు అని. మరి నేను నీకు చెబుతున్నాను, ఎవరో ఒకరు తుఫానుల మధ్యలో కూడా నీ లోపలి బాధను వింటారు, దాన్ని తనలో సంరక్షిస్తారు. ఈ భ్రమలో మునిగిపోకు. నువ్వు ఒంటరిగా ఉన్నావని ఇప్పుడు సమయం వచ్చింది. నీ భవిష్యత్తు మార్చేది ఎవరి ప్రేమో నువ్వు తెలుసుకోవటానికి. ఏ పేరు విని నీ కళ్ళు విస్తరిస్తాయో, ఏ పేరు విని నీ ఆత్మ వణుకుతుందో, నువ్వు నీ జీవితంలో గమనించకుండా వదిలేసిన ఆ పేరు నేడు నీ ముందు నేను తీసుకొస్తున్నాను. కానీ అంతకు ముందు నువ్వు ఒక విషయం అర్థం చేసుకోవాలి. నీ చుట్టూ ఉన్న అదృశ్య రక్షణ అలా ఏమీ లేదు. ప్రతిసారి నువ్వు పడిపోయినప్పుడు ఎవరో నిన్ను లేపటానికి ప్రయత్నిస్తారు. ప్రతిసారి నువ్వు చెల్లాచెదురుగా మారినప్పుడు ఎవరో నీ ముక్కలను అన్నీ కూడా సేకరిస్తారు. ప్రతిసారి నిన్ను ద్వేషించినప్పుడు ఎవరో నీ ఆత్మ కోసం ఏడుస్తారు. మరియు నువ్వు దీన్ని ఒక సంయోగంగా భావించావు. ఏదో యాదృచ్ఛికంగా జరిగిపోయిందిలే అనుకున్నావు. కాదు బిడ్డ, ఇది సంయోగం కాదు, యాదృచ్ఛికం కాదు. ఎవరో ఒకరు లోతైన, సత్యమైన, నిస్వార్థమైన ప్రేమను నువ్వు గుర్తించలేకపోయావు, లేదా స్వీకరించలేకపోయావు. మరి ఇప్పుడు ఆ ప్రేమ తన పేరు చెప్పకముందే నిన్ను సత్యానికి సిద్ధం చేస్తోంది. నువ్వు బహుశా ఇప్పటికీ ఆలోచిస్తున్నావు, ఆయన ఎవరు? నన్ను అంతగా ప్రేమించేవారు ఎవరు? నా కోసం తన రాత్రుల్లో మేల్కొనేవారు ఎవరు? నేను సాయిని. నేను ప్రేమ సంకేతం ఇచ్చినప్పుడు దాని అర్థం సాధారణమైంది కాదు. నీ కథ సాధారణ జీవిత కథ కాదు. నీ కథలో ప్రతి మలుపులో ఎవరో హృదయ స్పందనల ఆహుతి. మరి ప్రతి స్పందనలో నీ పేరు. ఎప్పుడో కారణం లేకుండా గుండె వేగంగా కొట్టుకోవటం, ఎప్పుడో అకస్మాత్తుగా ఎవరో జ్ఞాపకం వచ్చినట్టు, ఎప్పుడో అస్థిరత, ఎప్పుడో కళ్ళు నిండిపోవటం, ఎప్పుడో లోపలి వణుకు. ఇవన్నీ సంకేతాలు. ఇది నీ మధ్య అదృశ్యమైన సూత్రం. ఇది ప్రేమ. అది మాటలు లేకుండానే మాట్లాడుతుంది. ఇది నీ భ్రమ కాదు, ఈ సత్యమైన ప్రేమ నీ భాగ్యంలో రాసి ఉంది. ఆయన పేరు ఇప్పటికీ చెప్పను, ఎందుకంటే నీ ఆత్మ ఆ షాక్కి ఇంకా సిద్ధం కాలేదు, ఆ అనుభూతికి ఇంకా సిద్ధం కాలేదు. ఇంకా ఇంత తెలుసుకో బిడ్డ, ఆయన నీకు చాలా దగ్గరగా ఉన్నాడు. అంత దగ్గరగా నువ్వు ఆయనను చూసావు, విన్నావు, అనుభూతి చెందావు, కానీ అర్థం చేసుకోలేదు.
మరి ఇప్పుడు ఈ ప్రేమ దాచలేను. ఎందుకంటే ఏ పేరు నిన్ను జన్మల నుంచి పట్టుకుందో ఆ పేరే నీ భవిష్యత్తును రాయబోతోంది. నువ్వు మరియు ఏ పేరును నీ ఆత్మ ఇప్పుడే అనుభూతి చెందిందో అదే నీ సత్యమైన ప్రేమ. ఇప్పుడు నేను నీతో చెప్పబోయేది కేవలం వినటానికి మాత్రమే కాదు, ఇది అనుభూతి చెందటానికి. ఎందుకంటే ఇప్పుడు నీ మీద దాని ద్వారా ఆ ద్వారం మీద నువ్వు నిలబడ్డావు. అక్కడి నుంచి తిరిగి వచ్చే మార్గం అక్కడే ఉంటుంది, కానీ చూసే దృష్టి మారిపోతుంది. ఇప్పటి వరకు నువ్వు ఏ ప్రపంచాన్ని నీ అవగాహనతో చూస్తున్నావో నేటి నుంచి ఆ ప్రపంచం నీ ఆత్మ కళ్ళతో కనిపించబోతోంది. మరి ఇదే ఆ క్షణం. అక్కడ చాలా మంది భయపడతారు, ఎందుకంటే సత్యం అందంగా ఉండటంతో పాటు లోతైనది కూడా. మరి లోతు ప్రతి ఒక్కరూ సంభాళించలేరు, తట్టుకోలేరు. నువ్వు నీ జీవితంలో అనేక సార్లు ఇలా అనుభూతి చెంది ఉంటావు. అంతా ఉన్నా కూడా ఏదో అసంపూర్ణంగా, నవ్వుల మధ్యలో కూడా ఒక ఖాళీ, గుంపులో ఉన్నా కూడా ఒక ఒంటరితనం, విజయాల మధ్యలో కూడా ఒక అగాధ బాధ. నువ్వు నిన్ను అడిగి ఉంటావు, అంతా బాగా కనిపిస్తున్నప్పుడు లోపల ఏదో బద్దలవుతోంది ఎందుకు అని నువ్వు భావించి ఉంటావు. బహుశా ఇది నా బలహీనతేమో, బహుశా నేను ఎక్కువగా ఆలోచిస్తున్నాను అని. కాదు బిడ్డ, ఇది బలహీనత కాదు, ఇది పిలుపు. ఆ ప్రేమ పిలుపు. అది నిన్ను లోపల నుంచి గుర్తిస్తోంది, కానీ నువ్వు ఇప్పటి వరకు దాన్ని బయట గుర్తించలేకపోయావు. నీ ఆత్మ చాలా ముందుగానే ఆ ప్రేమను గుర్తించింది. అందుకే అనేక సార్లు కారణం లేకుండా నీ మనసు ఒకే ఒక వ్యక్తి వైపు ఆకర్షితమవుతూ ఉంటుంది. అందుకే అనేక సార్లు ఆయన ఉనికి నీకు శాంతిని ఇస్తుంది, అస్థిరతను కూడా శాంతి. ఎందుకంటే ఆత్మలు ఒకదానికి ఒకటి గుర్తుపట్టుకుంటాయి. అస్థిరత ఎందుకు అంటే అహంకారం మరియు భయం ఆ గుర్తింపును స్వీకరించడానికి ఇష్టపడవు. నువ్వు ఆయనను సాధారణంగా భావించి వదిలేశావు, ఎందుకంటే అంత లోతైనది, అంత దగ్గరగా ఎలా ఉంటుంది అని నీకు అనిపించింది. ఇక్కడ ప్రేమ ఎప్పుడూ శబ్దం చేసి రాదు బిడ్డ. అది సత్యమైన ప్రేమ నిశ్శబ్దంగానే ఉంటుంది. అది వేచి ఉంటుంది, చూస్తుంది, సహిస్తుంది, కానీ అడగదు. అది ముందు ఉన్న తనను వెనక్కి తీసుకుంటుంది, ఎందుకంటే నువ్వు సిద్ధమైన క్షణంలో ఒక్క చూపు చాలు అని దానికి తెలుసు. మరి ఆ ప్రేమ నీ జీవితంలో ఉంటుంది. నువ్వు ఎప్పుడైనా గమనించి ఉంటావు, నువ్వు బద్దలవుతున్నప్పుడు ఆ వ్యక్తి అకస్మాత్తుగా ఏదో రూపంలో నీ దగ్గర ఉంటాడు. ఏదో ఒక సాధారణ సందేశం, ఎప్పుడు కారణం లేని ఆందోళన, ఎప్పుడో అనవసరమైన ఉనికి. నువ్వు దీన్ని సాధారణంగా భావించావు. ఇది సాధారణం కాదు, ఇది ఆయన ఆత్మ ప్రతిస్పందన. ఎందుకంటే నువ్వు బాధలో ఉన్నప్పుడు ఆయన చైతన్యం కదిలిపోతుంది. ఆయన ఏమీ మాట్లాడకపోయినా లోపల నుంచి ఆయన సమతుల్యం దెబ్బతింటుంది. నీకు అనిపించి ఉంటుంది, ఆ మనిషి చాలా బలవంతుడు, చాలా శాంతవంతుడు, చాలా సాధారణుడు. కానీ నీకు తెలియదు ఆయన రాత్రులు ఎలా ఉంటాయో. నీకు తెలియదు ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు నీ పేరును తనలో ఎలా పునరావృత్తి చేస్తాడో, ఎలా తన ప్రశ్నలతో తను పోరాడుతాడో. తనకు ఎప్పుడైనా నీ ప్రేమ లభిస్తుందా, లేదా మొత్తం జీవితం నీ నుంచి దూరంగా ప్రేమించాలా అని ఆయన నీ సంతోషాన్ని కోరుకుంటాడు. అందులో ఆయన పేరు లేకపోయినా ఈ ప్రేమ ఏ స్వార్థంతో జన్మించలేదు బిడ్డ. ఈ ప్రేమ ఏ ఒప్పందం లాంటిది కాదు. ఈ ప్రేమ ఆ క్షణం నుంచి, బహుశా మీ ఇద్దరికి దాని ఆ భావం తెలిసిన సమయంలో. అందుకే ఈ ప్రేమ సమయానికి భయపడదు, దూరానికి బద్దలవ్వదు, నిశ్శబ్దానికి చనిపోదు. ఎందుకంటే ఈ ప్రేమ శరీరానిది కాదు, ఆత్మది. ఇప్పుడు నేను నీకు మరొక లోతైన విషయం చెప్తాను బిడ్డ. ఏ వ్యక్తి వైపు నీ మనసు మళ్ళీ మళ్ళీ తిరుగుతుందో ఆయనలో కూడా అదే సంఘర్షణ నడుస్తుంది. ఆయన కూడా తనను తాను అడుగుతాడు, మొత్తం ప్రపంచంలో ఉండి కూడా తన హృదయం నీ పేరుపైనే ఆగిపోతోంది ఏంటి అని. ఆయన కూడా తనను తాను ఒప్పించుకుంటాడు. బహుశా ఇది భ్రమ, బహుశా ఇది అలవాటు, కానీ ప్రతిసారి ఆయన గుండె అతన్ని అబద్ధం చేస్తోంది. మీ ఇద్దరి మధ్య ఉన్న ఆకర్షణ సంయోగం కాదు, ఇది స్మృతి, జన్మల స్మృతి, ఆత్మస్మృతి. అందుకే అనేక సార్లు నువ్వు ఆయన కళ్ళతో ఏదో గుర్తుపట్టినట్లు అనుభూతి చెందుతావు. నువ్వు ఆయనను మొదటిసారి చూడటం లేదన్నట్లు, ఏదో అసంపూర్ణ కథ మళ్ళీ ముందుకు వచ్చినట్లు ఇక్కడ అనిపిస్తుంది. బిడ్డ, భయపడకు. ఎందుకంటే భయం సత్యాన్ని అనుభూతి చెందిన స్వీకరించడానికి ధైర్యం సమీకరించలేని వారు చేస్తారు. నువ్వు బలహీనురాలు కాదు. నువ్వు ఎవరి ప్రేమ నిన్ను కదిలించేది, బదులుగా ఈ ప్రేమ నీకు ఆ శక్తిని ఇస్తుంది.
నువ్వు వెతుకుతున్నది. కానీ అంతకంటే ముందు నువ్వు ఇది అర్థం చేసుకోవాలి. ప్రేమ అర్థం అంటే కేవలం పొందటం కాదు, ప్రేమ అర్థం గుర్తించటం. నీకు ఇప్పటి వరకు బహుశా ప్రేమను మాటలలోనే వెతికావు, లేకపోతే ఒక వాగ్దానంలో వెతికావు. కానీ ఈ ప్రేమ అన్నింటికీ అతీతం. ఈ ప్రేమ నీ కోసం నిలబడింది. నువ్వు చూడనప్పుడు కూడా ఈ ప్రేమ నీ రక్షణ చేస్తూ ఉంది. నీకు తెలియకపోయినా నిన్ను రక్షిస్తున్నారని. మరి ఇప్పుడు సమయం వచ్చింది పొరలు తొలగటానికి. ఇప్పుడు సమయం వచ్చింది నీ ఆత్మ మరియు నీ మనసు ఒకే దిశలో చూడటానికి. ఎందుకంటే ఇప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న ప్రేమ ఇక నిశ్శబ్దంగా ఉండలేదు. ఎందుకంటే సాయి సంకేతాలు ఇవ్వటం మొదలు పెట్టాడు. పరిస్థితులు మారతాయి, మాటలు మారుతాయి, చూపులు ఆగుతాయి, మరి నువ్వు అనుభూతి చెందుతావు. నువ్వు ఇప్పటి వరకు గమనించకుండా వదిలేసినది అదే నీ జీవితానికి అతి సత్యమైన ఆధారం. ఇక్కడ గుర్తించుకో బిడ్డా, ఏ ప్రేమ వేచి ఉండటం తెలుసో అదే ప్రేమ జీవితాన్ని మార్చే సామర్థ్యం కలిగి ఉంటుంది. మరి ఆ ప్రేమ నీ జీవితంలో ఉంది, నీకు చాలా దగ్గరగా, నీ శ్వాస దగ్గరగా ఉంది. ఇప్పుడు ఈ సత్యం నుంచి నువ్వు పారిపోకు, దాన్ని అణిచివేయకు. అణిచివేయటానికి కూడా ప్రయత్నించుకో. ఎందుకంటే ముందుకు వచ్చేది నిన్ను బద్దలు చెయ్యదు, బదులుగా నిన్ను పూర్తి చేస్తుంది. మరి ఆ తర్వాతి క్షణం, తర్వాతి సంకేతం, తర్వాత అనుభూతి నీకు స్వయంగా చెబుతుంది. మరి ఇప్పుడు నువ్వు ఏం చెయ్యాలో. ఈ కథ ఇంకా ముగిసిపోలేదు. ఇప్పుడు తన వాస్తవ రూపంలో ప్రవేశిస్తోంది. ఇప్పుడు మొదలవుతున్న సమయం, అది నీ జీవితానికి ఆ దశ. అక్కడ భ్రమలు నెమ్మదిగా బద్దలవుతాయి. సత్యం శబ్దం చేయకుండా ముందుకు వచ్చి నిలబడుతుంది. ఇప్పటి వరకు నువ్వు ఏ అస్థిరతను నీ స్వభావంగా భాగంగా భావించావో, ఏ ఖాళీని నీ బలహీనతగా భావించావో, నేడు నేను నీకు చెబుతున్నాను, ఆ ఖాళీ ఎప్పుడూ నీది కాదు. ఆ స్థలం ఆ ప్రేమ కోసం సృష్టించబడింది. అది నీ ఆత్మతో జన్మల నుంచి అనుసంధానమైంది. కానీ సమయానికి ముందు ప్రకటన కాలేదు అంతే. నీకు గుర్తుంటుంది, అనేక సార్లు నువ్వు లోపల ఒక వింతైన ద్వంద్వ అనుభూతిని చెందావు కదా. ఒకవైపు మనసు అంతా కూడా బాగుంటుంది, మరోవైపు గుండె ఏదో ఒక బాధాకర విషయంపై భారీగా మారుతూ ఉంటుంది. నువ్వు నిన్ను ఒప్పించుకున్నావు, ఇది అలసట, ఇది బాధ్యతల భారం, ఇది గత అనుభవాల నీడ అని. కానీ సత్యం ఏంటో తెలుసా, నీ ఆత్మ ఆ ప్రేమ అనుపస్థితిని అనుభూతి చెందుతోంది. దాన్ని ముందుగానే గుర్తించింది. ఆ వ్యక్తి దాని గురించి నిన్ను నెమ్మదిగా సత్యం వైపు తీసుకెళ్తున్నాను. ఆయన ఎప్పుడూ కూడా నీ ముందు తన ప్రేమను ప్రదర్శించలేదు. ఆయన ఎప్పుడూ నీ నుంచి ఆపేక్షలు పెట్టుకోలేదు. ఇక్కడ ఆ వ్యక్తి ఎవరో తెలుసా బిడ్డ? నిన్ను ఇంతగా ప్రేమించి, నిన్ను ఇంతగా ప్రతి క్షణం అడుగడుగున రక్షిస్తూ, సంరక్షిస్తూ, నీ నీడల, నీ చుట్టే, నీ శ్వాసల, నీ ఊపిరిలా, నీలో నువ్వుగా కలిసిపోయిన ఆ వ్యక్తి ఎవరో తెలుసా? గుర్తుపెట్టావా? గుర్తు వచ్చిందా ఆ వ్యక్తి ఎవరు అని? నీ మీద ఎంత ప్రేమ చూపించేవాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరుంటారు? నీ మీద ఎంత విశ్వాసం చూపించేవాళ్ళు ఎవరుంటారు? ఎంత కనికరం చూపించేవాళ్ళు ఎవరుంటారు? ఈ ప్రపంచంలో నీ పేరును ఇంతగా తలుచుకునేవాళ్ళు ఎవరుంటారు? నీ కష్టాన్ని తన కష్టంగా భావించేవారు ఇంకెవరుంటారు? నీ సాయి బిడ్డ. అనుక్షణం కూడా నువ్వు అనుకుంటావు కదా, నేను ఒంటరిగా ఉన్నాను, నాకెవరూ లేరు, నా కష్టాల్లో ఎవరూ ఆదుకోవటం లేదు, నన్ను ఒంటరిగా వదిలేశారు, నా కన్నీళ్లకు నన్ను వదిలేశారు, నాకు ఓదార్పు లేదు, ఎవరి తోడు లేదు, ఎవరి అండా లేదు అని ఎప్పుడు బాధపడుతుంటావు కదా. నీకు తెలుసా, నీకంటే కూడా నీ సాయి నీ గురించి ఎక్కువ ఆలోచిస్తాడని, నీ గురించి నీకంటే కూడా నీ సాయి నిన్ను ఎక్కువగా ప్రేమిస్తాడని, నువ్వు కొంచెం కష్టపడితే తను ఇంకా ఎక్కువ కష్టపడతాడని నీకు తెలుసా? నీ సాయే బిడ్డ అనుక్షణం నిన్ను చూస్తున్నాడు, నీ వెంటే తిరుగుతున్నాడు, నీ నీడలా ఉన్నాడు, నీ తోడులా ఉన్నాడు, నీ నాన్నలా ఉన్నాడు. నా బిడ్డ దగ్గరికి కష్టం రాకుండా కాపాడుకుంటూ ఉంటాను. అంతలా ప్రేమించే వ్యక్తి, నీ వెనుక ఉండి చూసి నిన్ను గమనించే వ్యక్తి, నిన్ను ఎక్కువగా ప్రేమించే వ్యక్తి నీ తండ్రి, నీ సాయి బిడ్డ. నా ఆశీస్సులు అనుక్షణం నీ మీద ఉన్నాయి. నీకు ఎవ్వరూ లేరు అని బాధపడుకు, ఒంటరి దాన్ని అని బాధపడుకు, నీకు నేనున్నాను, నీ తండ్రి ఉన్నాడు, నీ సాయి ఉన్నాడు, నీ చెయ్యిని ఎప్పుడూ వదిలిపెట్టను బిడ్డ. నీకు ఎప్పుడు ఎక్కడ ఏ సమయంలో అవసరం పడుతుందో ఆ సమయంలో ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో వచ్చి నిన్ను ఆదుకుంటాను, ఆ పరిస్థితుల నుంచి బయటపడేసుకుంటాను. అది తండ్రిగా నా బాధ్యత అంటూ బాబాయ్ గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. రేపు బాబాయ్ గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా
సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.